राधा रानी की जय, गोपाल कृष्ण भगवान की जय, हरि గోవింద. మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలను ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పులకించుటకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం రాధాకృష్ణ లీలలలో భాగంగా రాధాదేవి యొక్క నామ మహిమ మరియు ఒక సుందరమైనటువంటి కథని చెప్పుకుందాం. రాధాదేవి ఎంత కరుణామయి అంటే తన యొక్క పేరులోని మొదటి అక్షరం ఒక్కటే ఉచ్చరించినప్పటికీ కూడా ఆ కిషోరిజీ యొక్క కృపకి మనం పాత్రులమవుతామని సంత మహాత్ములు అంటారు. కేవలం ఆ పేరుని పలికినంతనే వారిని ఉద్ధరించడానికి సదా సిద్ధంగా ఉంటుంది రాధాదేవి. రా అనేటటువంటి అక్షరాన్ని పలకగానే రాధాదేవి ఆ పిలిచిన వారి కోసం తాను సిద్ధమై తన యొక్క ఆసనం నుంచి లేవటానికి సిద్ధంగా ఉంటుంది. తనను ఆశ్రయించిన వారిని ఉద్ధరించడం కోసం సదా సహాయం చేయడం కోసం సదా సావధానురాలే ఉంటుంది. చెల్లెలు అంటారు స్వామిని, కొంచెం ఆగు, తర్వాత ఆ వ్యక్తి ఏ పదాన్ని ఉచ్చరించబోతున్నాడో అది కూడా విను అంటే రాధాదేవి అంటుంది, ఎవరైతే రా అక్షరాన్ని ఉచ్చరించారో వారు తర్వాత చెప్పబోయే పదంతో నాకు సంబంధం లేదు. అది ఏమైనప్పటికీ కానీ కాక రా అని సంబోధిస్తే చాలు, ఆ తరువాత అక్షరం ధ అని నాకు వినిపిస్తుంది. వాళ్ళని ఉద్ధరించడానికి సిద్ధమైపోతుంది రాధారాణి. రా అక్షరాన్ని పలకడం వల్ల రోగాలన్నీ తొలగిపోతాయి, రోగాల నుండి విముక్తి కలుగుతుంది. దా అక్షరాన్ని పలకడం ద్వారా సర్వ బాధల నుండి విముక్తి లభిస్తుంది. అంత పవిత్రమైనటువంటిది ఆ నామం రాధా. రాధా పేరులో సగం అక్షరం పలకడంలో శక్తి అంతా నిక్షిప్తమై ఉంది. ఆ రాధాదేవి తన యొక్క రాధా అనేటటువంటి పేరుని సగం ఉచ్చరించినప్పటికీ కూడా మనల్ని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంటుంది ఆ రాధాదేవి. అంత శక్తి ఉంది రాధా పేరులో. బృందావనంలో సంచరించేటటువంటి ప్రజలు, వాహనాలను నడిపించేటటువంటి ప్రజలు, వాళ్ళు రాధా రాధా అంటూ వాళ్ళ యొక్క వాహనాలకి త్రోవ కోసం రాధా రాధా అంటూ ఉచ్చరిస్తారు. అలా రాధా రాధా అంటూ ఉంటే వాళ్ళ వాహనాలకి త్రోవ లభిస్తుంది. దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన ముందు ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆ రాధ అనేటటువంటి పేరుని స్మరించినంత మాత్రాన పక్కకు జరిగిపోతాయి, మన మార్గం సుగమం చేస్తాయి. అంత పవిత్రమైనటువంటిది రాధారాణి యొక్క పేరు. అలా మనం రాధా రాధా అంటూ ఉంటే మన ముందున్నటువంటి కష్టాలు, బాధలు, ఎంత పెద్ద విపత్తులు అయినప్పటికీ కూడా అవి పక్కకి జరిగిపోతాయి, తొలగిపోతాయి, మన మార్గాన్ని సుగమం చేస్తాయి. అంత శక్తి ఉంది రాధ అనేటటువంటి పేరులో. ఆ కిషోరీజీ శరణంలోకి రావడం అందరికీ సాధ్యమైనటువంటిది కాదు. ఆ రాధారాణి దగ్గర అపారమైనటువంటి కరుణ అనేటటువంటి ఖజానా ఉంది. అది తరగనటువంటి ఖజానా. ఆ రాధాదేవి ఎంత కరుణని కురిపించినప్పటికీ కూడా ఆ ఖజానా ఏదైతే ఉందో అది తరగనటువంటిది, తరిగేటటువంటిది కాదు. కానీ సుందరమైనటువంటి ప్రేమని పరిచయం చేసేటటువంటిది ఆ రాధారాణి. ప్రేమతత్వం, ఆ ప్రేమతత్వాన్ని మనకి అందించేటటువంటిది మన రాధారాణి. సాక్షాత్తు కృష్ణ భగవానుడు ఆ యొక్క రాధారాణి యొక్క చరణాల వింతాల దగ్గర చోటు కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కేవలం ఒక్క అక్షరాన్ని స్మరించినంత మాత్రాన ఆ రాధారాణి మనల్ని అన్ని కష్టాల నుండి, అన్ని శరీర బాధల నుండి, అన్ని రోగాల నుండి కూడా మనకి విముక్తిని కలిగిస్తుంది ఆ రాధారాణి. రాధారాణి పేరులోని అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రాన ఆ రాధాదేవి కరుణకి మనం పాత్రులమవుతాం. అటువంటి
అపారమైనటువంటి కరుణామయమైన రాధారాణి. రాధారాణి సన్నిధిలో సదా గడపాలని కృష్ణ భగవానుడు ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాడు. ఆ రాధారాణి సన్నిధిలో గడపడానికి కృష్ణ భగవానుడు సదా ప్రయత్నిస్తూ ఉంటాడు. స్వయంగా శ్రీకృష్ణుడు రాధారాణి సన్నిధిలో గడపడానికి ఏమేమి ప్రయత్నాలు చేయకుండా ఉంటాడు. అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, సదా చేస్తూనే ఉంటాడు కృష్ణ భగవానుడు. బర్సానాలో రాధాదేవి అంతఃపురంలో రాధాదేవి సన్నిధిలో ఉండడం కోసం ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఒకరోజు వ్రజలో ఒక గోపాలుడి వివాహం జరుగుతుంది. పెళ్లి హడావిడిలో ఆ వరుణి యొక్క తల్లి రాధారాణికి పెళ్లి పిలుపు పత్రికని ఇవ్వడం మర్చిపోతుంది. పెళ్లి అంతా అయిపోయిన తర్వాత కొత్త కోడల్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఆమెకు గుర్తుకు వస్తుంది, అరే రామ రామ రామ, ఎంత అనర్థం జరిగిపోయింది. నేను కిషోరిజీకి పెళ్లి పత్రికను ఇవ్వడం మర్చిపోయాను. జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది, కానీ నేను నా యొక్క కోడల్ని మొట్టమొదటిసారి రాధారాణి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ రాధారాణి యొక్క ఆశీర్వాదాన్ని ఇప్పిస్తాను అని ఈ విధంగా నా యొక్క తప్పుని సరిదిద్దుకుంటాను అనుకుంటూ ఉంది. కోడలితో అత్త అంటుంది, నువ్వు తయారవు, మనం ఆ శ్రీజ దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుందాం అని చెప్తుంది. త్వరగా తయారవ్వమని కోడలితో అంటుంది అత్త. ఆ వార్త ఆ చెవిని ఈ చెవిని ప్రయాణిస్తూ మన శ్యామ్ సుందర్ చెవిని పడింది. ఇక కన్నయ్య తన లీలను మొదలు పెడతాడు. ఆ అత్త దగ్గరికి వెళ్ళి ఏదో మాటల్లో పెట్టి, అరే నీ గోవుల దగ్గరికి లేక దూడలు వెళ్ళి పాలన్నీ తాగేస్తున్నాయి అని చెప్తే ఆ అత్త ఆ వైపు వెళుతుంది. ఇక కోడలితో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ ఉంటే ఆ కన్నయ్య మధురమైనటువంటి ఆ మాటల్ని వింటూ ఆ కోడలు నిద్రాదేవి ఒడిలోకి జారుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక చున్నీని తలపాగా చుట్టుకుని కప్పుకుని అక్కడ ఉన్నటువంటి సింగారపు వస్తువులతో కొత్త పెళ్లి కూతురు వలి సింగారించుకుంటాడు మన కన్నయ్య. ఆవుల దగ్గరికి వెళ్ళిన అత్త తిరిగి వచ్చి వెళదామా ఇంకా అంటుంది శ్యామ్ సుందర్ తోటి, తన కోడలు అనుకుని. ఆ మేలి ముసుగును అలాగే ఉంచుకొని తలని ఊపుతూ సమ్మతం తెలియజేస్తున్నాడు కృష్ణ భగవానుడు. తన కోడలు అనుకుని తీసుకుని అత్త రాధారాణి మందిరానికి వెళ్తుంది. రాధారాణి దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని సన్నిధిలో అత్త నమస్కరిస్తుంది. కోడలి రూపంలో ఉన్న శ్యామ్ సుందర్ శ్రీజీకి నమస్కరిస్తూ తలని వంచుతాడు. రాధారాణి తన చేతులని ఆ యొక్క తలపై ఉంచి, నీ ప్రియుడికి నువ్వు ఎల్లప్పుడూ ప్రియమైన దానివిగా ఉండు అని రాధారాణి ఆశీర్వదిస్తుంది. రాధారాణి ఆశీర్వాదం విని కృష్ణయ్య పరవశించిపోతున్నాడు. ఆహా, ఎంత సుందరమైనటువంటి ఆశీర్వాదం దొరికింది అనుకుంటున్నాడు. మనస్సులో తబ్బిబ్బైపోతున్నాడు కన్నయ్య. మన దేశంలోని ఉత్తరం వైపు ఒక సంప్రదాయం ఉంది. కొత్త కోడలు ముఖం చూపించగా ఆ కోడలికి బహుమతిని ఇస్తారు. ఇది వాళ్ళ ఆచారం. కోడలు తల మీద నుంచి తన యొక్క ముఖం కనబడకుండా ఉండేటట్లు వస్త్రధారణ చేస్తారు. అక్కడ స్త్రీలందరూ కూడా ఈ విధంగా వస్త్రధారణ చేస్తూ ఉంటారు. పరిచయం చేయడం కోసం తన యొక్క కోడల్ని ముఖాన్ని రాధాదేవికి చూపించమని, ఆమె యొక్క ఆశీర్వాదాన్ని పొందమని అత్త చెబుతుంది. ఆ కోడలు చూపకాలానే వస్త్రాన్ని ఉంచుకుని తలని అడ్డంగా ఊపుతుంది. కోడల వేషధారణలో ఉన్నటువంటి మన కన్నయ్య నేను చూపించను అనేటటువంటి సంకేతాన్ని తెలియజేస్తూ కోడలు తన యొక్క ముఖాన్ని ఆ రాధాదేవికి చూపించడానికి నిరాకరిస్తూ ఉండటంతో అత్త హసాతురాలైంది. హరే రామ, ఎలాంటి కోడల్ని నా ఇంటికి వచ్చింది, ఎలాంటి కోడలు నా ఇంటికి వచ్చింది, ఈ కోడలికి కొంచెం కూడా బుద్ధి లేదే, ఇదెక్కడ కోడలు, శ్రీజీకి తన ముఖాన్ని చూపించడానికి నిరాకరిస్తూ ఉన్నది అనుకుంటూ అత్త విచారపడుతూ ఉన్నది. కోడలుతో అంటుంది, నీకు అసలు తెలుసా, మన రాధారాణి యొక్క ఒక్క కనుచూపు కోసం, ఒక్క కనుచూపు తమ మీద పడాలనేటటువంటి ఆశతోటి బారులు తీరి నిలబడతారు ప్రజలు. ఆ యొక్క రాధాదేవి యొక్క కంటి చూపు తమ మీద పడాలనేటటువంటి కోరికతో ఎదురు చూస్తూ ఉంటారు.
అలాంటిది ఆ స్వామిని సన్నిధిలో ఉండి ఆ రాధాదేవికి నీ యొక్క ముఖాన్ని చూపించడానికి నిరాకరిస్తున్నావు, నువ్వు ఎంత మూర్ఖురాలివి అంటుంది అత్త కోడల్ని చూసి. రాధారాణి చెల్లెలు అంటున్నారు, నువ్వు చాలా మొండితనం కలిగినటువంటి కోడల్ని తెచ్చుకున్నావు అంటారు. ఇప్పుడు రాధారాణి కల్పించుకుని అంటుంది ఆ నవ వధువుతోటి, నువ్వు నాకు నీ ముఖాన్ని కనుక చూపిస్తే నేను నీకు ఏమి బహుమతిని ఇస్తానో చెప్పమంటావా అంటూ, ఇదిగో చూడు, నీ ముఖాన్ని చూపిస్తే నీకు ఈ నవరత్న ఖచ్చిత బంగారపు కడియాలను ఇస్తాను, చూడు ఎంత బాగున్నాయో, ఇవి బహుమూల్యమైనవి అని చెప్తుంది అని చెప్పి అంటుంది రాధారాణి. అయినప్పటికీ కూడా శ్యామ్ సుందర్ దానితో తృప్తి పడకుండా తన తలని అడ్డంగా ఊపుతాడు. రాధారాణి ఇంకా చాలా చాలా వస్తువులను ఇస్తాను నీ ముఖాల విందాన్ని చూపిస్తే అంటూ ఎన్నో రకాలుగా ఆ యొక్క ముఖాన్ని చూపించమంటూ రాధాదేవి అంటూ ఉంది. ఆ మేలి ముసుగులో ఉన్నటువంటి కన్నయ్య తనకి కావలసింది ఇంకా లభించటం లేదు కాబట్టి చూపించడానికి ఇష్టపడటం లేదు, తన తలని అడ్డంగా ఊపుతున్నాడు అంటూ. ఇక రాధారాణి అంటుంది, నువ్వు కనుక నీ యొక్క ముఖాన్ని నాకు చూపిస్తే నీకు నాతో పాటు నా చెంత ఈ యొక్క రాజమందిరంలో నాతో ఉండడానికి అనుమతిస్తాను, ఇప్పుడైనా చూపించు అంటుంది. రాధారాణి చెల్లెలు అంటున్నారు, నీకు అమూల్యమైనటువంటి ఆశీర్వాదం లభించింది. ఏదైతే రాధారాణి చెల్లెలమైన మాకు కూడా దుర్లభమో అటువంటి ఆశీర్వాదం నీకు లభించింది. స్వామిని తన యొక్క సేవలో నిన్ను తన యొక్క మందిరంలో ఉంచుకుంటానని చెప్తోంది. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? ఇక నీ ముఖాన్ని రాధారాణికి చూపించు అని చెప్పి చెల్లుడు అంటున్నారు. కోడలు రూపంలో ఉన్నటువంటి శ్యామ్ సుందరుడు తన యొక్క చేతిని ముందుకు చాపాడు. దీని అర్థం ఏమిటంటే రాధారాణిని అడుగుతున్నాడు, ఒట్టు వేయమని చెప్పి అడుగుతున్నాడు శ్యామ్ సుందర్. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోనని ఒట్టు వేసి చెప్పు అని అంటున్నాడు కన్నయ్య. రాధారాణి అంటుంది, నేను అటువంటి దానిని కాను, ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటాను అంటుంది కిషోరీచి. ఎప్పుడైతే ఆ కోడలు వేషంలో ఉన్నటువంటి కృష్ణయ్య తన యొక్క ముఖాన్ని చూపించటానికి అడ్డుగా ఉన్నటువంటి వస్త్రాన్ని మెల్లగా తొలగించి తన యొక్క ముఖాన్ని చూపించాడు. అంతే. కన్నయ్యని చూడగానే అక్కడ కోలాహలం మిన్నంటినటువంటి వాతావరణం నెలకొనింది. రాధాదేవి కన్నయ్యను చూసి చిరునవ్వులు నవ్వుకుంటూ ఆనందపడుతూ ఉంది. తన ముఖాన్ని చూపించాడు. అంతే. కన్నయ్యను చూడగానే అక్కడ రాజభవనంలో కోలాహలం మిన్నంటినటువంటి వాతావరణం నెలకొనింది. రాధారాణికి జై, గోపాలకృష్ణ భగవానికి జై, హరి గోవింద.